దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దైవ గ్రంథంలో కొన్ని మాటలు చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఆ తరువాత యోనా గ్రంథంలోని కొన్ని మాటలు చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 619వ పేజీ పెద్ద బైబిల్లో. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. యోనా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. యోనా గ్రంథం 762వ పేజ్. యోనా గ్రంథం మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గది వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమున పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. 6వ వచనం కూడా చదువుకుందాం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో అనెను. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. 8, 9 వచనాలు. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మొక్కుకున్న మొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేశాను. 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంతట యెహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. 10వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయమే. ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. 4వ అధ్యాయములో 3, 4, 5 వచనాలు చదువుకుందాం. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకనియక చంపుమని యెహోవాకు మనవి చేసినందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి తాను తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చొని ఉండగా. దేవుడి వాక్య భాగాలను మన కొరకై దీవించునుగాక. ఈ యొక్క యెషయా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి మాటలు, రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ లోపం మనలోనే కనబడుతున్నట్టుగా ఈ మాటలు మనం చూస్తాం. ఏమి లోపం అంటే, ప్రార్థన వినేవాడు సిద్ధంగానే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కానీ మధ్యలో కొంత డిస్టర్బెన్స్ కనబడుతుంది. విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. భూమి మీద భక్తుడు ప్రార్థన చేస్తాడు.
ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఆ ప్రార్థన వింటాడు. భూమి మీద ఉన్నటువంటి కుమారుడు ప్రార్థన చేస్తే పరలోకపు తండ్రి ప్రార్థన వింటాడు. మరి ప్రార్థన విని జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. మత్తయి 7:7 మనం చూస్తాం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుట, ఈ మూడింటిని కూడా మరి మనం చేస్తూ ఉంటే ఆయన ఇస్తాడు, మనకు అవసరతలు తీరుస్తాడు. కానీ మన ప్రార్థన కొన్నిసార్లు ఆయన వినడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం యెషయా గ్రంథంలో. ఎందుకు వినడు అంటే ఆయనకు మనకు మధ్యలో పాపము అనే మాట, అపరాధము అనే దాని పర్యాయ పదం. ఏదైనా ఆయనకు మనకు కొంత మధ్య తేడా ఉన్నప్పుడు, ఒకవేళ ఇంటి పక్క వాళ్ళు ఇద్దరు, ఈ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు అరుచుకున్నారు అనుకోండి, ఏదో కోడి కుక్కో పిల్లి దగ్గర ఏదో అరుచుకున్నారు. వెంటనే వాళ్ళ ఇంటికి ఎవరైనా చుట్టం వస్తే కాఫీ అని ఇద్దామని పక్కన కాఫీ పొడి ఉందా అనేటప్పటికే కాఫీ పొడి అనగానే లేదంటదామా. ఎందుకు? ఏదో సంథింగ్ నాన్ సెన్స్ ఇస్ దేర్. వెంటనే అమ్మ ఇందాక ఏదో కొద్దిగా బీపీ పెరిగి ఏదో అన్నాను కానీ మనసులో పెట్టుకోబాకమ్మా అన్న తర్వాత కనుక కాఫీ పొడి అడిగితే కాఫీ పొడి, ఇంకేమేమి కావాలో యాలుక్కాయలు అల్లం అన్నీ కూడా ఇచ్చేస్తాము. కాబట్టి మధ్యలో డిస్టర్బెన్స్ ఉండటానికి వీల్లేదు. మనకే ఉంటే మన పనులు కావు ఈ లోకంలో. పరలోకంలో ఉన్న దేవుని దగ్గర కూడా మనకు అలాంటి మధ్య డిస్టర్బెన్స్ ఉంటే మన మొర ఆయన వినడు. మనం ఎంత ప్రార్థన చేసినా ఆయన దగ్గరకు చేరుతుంది కానీ తిరుగుతాడు అనమాట. ఆయన ఆ ముఖం తిప్పేసుకుంటాడు, ఎందుకంటే మధ్యలో ఉన్న తేడాను బట్టి. ఇక్కడ యోనా గ్రంథంలో మనం చూస్తున్నటువంటి మాటలు, యోనా మంచి ప్రవక్త, పాత నిబంధనలో మంచి ప్రవక్త, గొప్ప ప్రవక్త. 3 దినాల్లో 72 గంటల్లో 1,20,000 మందిని మార్చినటువంటి గొప్ప ప్రవక్త. యోనా అంటే పావురము అని అర్థం, నిష్కళంకమైనది, వార్తలు మోసే సాధనం. అదే సమయంలో యవని కుమారుడు అంటే అమిత్తయి కుమారుడు అనే పదం చూస్తాం ఇక్కడ. అమిత్తయి అంటే అర్థం ఏంటంటే ఫెయిత్ఫుల్, నమ్మకమైనవాడు. నమ్మకమైన వాని కడుపున అపనమ్మకస్తుడు పుట్టాడు చెప్పాలంటే, అవునా? 1వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, యోనా ఇదిగో నువ్వు రా, నీకు ఒక మెసేజ్ ఇస్తున్నాను, నినివేకు వెళ్ళు, అక్కడ ప్రజలు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నారు, కాబట్టి వారికి నాశనం తప్పదు, కాబట్టి వారికి సందేశం అందించు అని చెప్పాడు. ఏం చేశాడు ఆయన? 550 మైళ్ళు 912 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే నినివే వస్తుంది. కానీ తర్షీషునకు ఓడ టికెట్ తీసుకొని వెళ్ళాడు, కేవ్ తీసుకున్నాడట. అంటే 2000 మైళ్ళు 3615 కిలోమీటర్ల ప్రయాణానికి టికెట్ కొనుక్కున్నాడు. అంటే 912 కిలోమీటర్లు వెళితే సరిపోతుంది, 500 మైళ్ళు 550 మైళ్ళు. కానీ 3600 కిలోమీటర్లకు టికెట్ కొనేశాడు. కొనేసిన తర్వాత ఆ టికెట్ తోటి ఓడలోకి వెళ్ళిన తర్వాత మంచి చైర్ కార్ లాగా కూర్చోడానికి, ఒకవేళ పడుకోవడానికి బర్త్ కూడా ఉంటాయి. కానీ ఆ చైర్లో కవర్లు కూర్చోలేదు, బర్త్లో కూడా లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఓడ దిగువ భాగం. ఎందుకు వెళ్ళాడు ఓడ దిగువ భాగానికి? నినివేకి వెళ్ళడానికి యోనాకు ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ అంతర్జాతీయ తీవ్రవాదులు ఉన్నారు, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఉన్నారట, బైబిల్ చరిత్ర పండితులు చెప్తున్న మాటలు. మొదటిది, ఇశ్రాయేలు ప్రజలకు అషూరు వాళ్ళు చాలా కీడు చేశారు, రాజుల గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు కీడు చేశారు కాబట్టి దేవుడు చెప్పినా సరే వాళ్లకు వెళ్ళి ఈ సువార్త ప్రకటించి వాళ్ళందరినీ పాప పశ్చాత్తాపం పొందేటట్టుగా చేయవాలా, నీ మీద ఆ బాధ్యత ఉందని చెప్తే యోనాకు ఇష్టం కాల. కాబట్టి యోనాకు ఉన్నటువంటి మనసు ఏంటంటే దుర్మార్గుడు చావాల్సిందే. ఏం మైండ్ ఇది? మానవ సంబంధమైనటువంటి ఆలోచన. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు ప్రజలకే దేవుడు ఆయన, ఇశ్రాయేలీయుల ప్రజలకే ఆ యెహోవా దేవుడు. కానీ అషూరు వాళ్ళు రక్షణ పొందకూడదు, వాళ్ళు పాపంలోనే అలాగే చనిపోవాలి. అది యోనా యొక్క ఉద్దేశం. అందుకని వెళ్ళాల. ఒక కారణం. ఒకటి, అంతర్జాతీయ తీవ్రవాదులు ఉన్నారు. మూడవది ఆ పరిస్థితుల గుండా వెళ్ళడం, వాళ్ళు దుర్మార్గులు కాబట్టి
ఆ యొక్క పరిస్థితుల్లోనే ఉండాలి అనేది వాళ్ళను క్షమించడానికి ఇష్టం లేని ప్రవక్తగా మనం చూస్తాం. 4వ కారణం 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే బైబిల్లో మనకు కనబడుతుంది. దైవ గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనం, యెహోవా, ప్రార్థన ఇది కూడా, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువలనని నీవు కటాక్షమును జాలియును అత్యంత బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు నేను వెళ్ళడం కరెక్టే. ఎడిదిరిగి నువ్వు వాళ్ళు మార్పు చెందుతారు, నువ్వు వాళ్ళని క్షమిస్తావు, నువ్వు చేయాలనుకున్న కీడు చెయ్యవు. కాబట్టి నేను వెళ్లకుండా ఉంటే వాళ్ళు అట్టగే చచ్చిపోతారు. అంటే దాని అర్థం 4వ రీజన్ ఏం చెప్తున్నాడంటే బహు తెలివిగా సమాధానం చెప్తున్నాడు. నేను అనుకున్నాను అన్నాడు. ఇక్కడ 3వ అధ్యాయంలో గొప్ప మార్పు కనబడిందండి, గొప్ప మార్పు. మొదటి వచనంలో మనం చూస్తే అంతటి యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన చేయి. ఏంటి మెసేజ్ ఏంటి? మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో ఏముందో అదే మెసేజ్, సేమ్ మెసేజ్ టు సేమ్ ప్రాఫిట్, సేమ్ మెసేజ్ సేమ్ ప్రాఫిట్. ఈ వ్యక్తి, ఈ యోనా నా మాట వినలేదు కాబట్టి ఇంకొక వ్యక్తిని చూసుకుందాం అనుకోలేదు దేవుడు. అంటే దేవుని యొక్క సెలెక్షన్, గాడ్స్ సెలెక్షన్ కానీ ఎలక్షన్ కానీ మార్పు ఉండదు. ఇంకొకసారి ఆలోచన చేయవలసిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటే ఏమంటారు, మీరు చేసిన నంబర్ మరోసారి సరి చూసుకోండి. దేవుడు ఎప్పుడు సరి చూసుకోడు. ఒక పర్సన్ని కనుక ఏర్పాటు చేసుకుంటే ఆ నినివే పట్టణస్థుల బాధ్యత, రక్షణ భారం యోనా మీదే ఉంది. కాబట్టి మొదటి అధ్యాయంలో పారిపోయిన 3వ అధ్యాయంలో అదే ప్రవక్త దగ్గరకు మళ్ళా వచ్చి పిలుస్తున్నాడు. ఒక మాట ఇక్కడ మనం గమనిస్తే మొదటి అధ్యాయం మొదటి వచ్చిన యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై. ఈ మాట అర్థం ఏంటండి? కనిపించా వినిపించా, కొంచెం తగ్గింది, కనిపించా వినిపించా, కనిపించే అంటే యేసుక్రీస్తు ప్రభువు పాత నిబంధనలో ఎక్కడైనా యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, యెహోవా అతనికి కనిపించి, దేవుడు అతనికి కనిపించనే పదాలు కనిపిస్తే యేసుక్రీస్తుని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు శరీరధారి ఆయన, ఆయనను బట్టే ఆదాము తయారు చేయబడ్డాడు. కాబట్టి పాత నిబంధనలో ఎక్కడ కనిపించినా ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం, అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉండగా యెహోవా అతనికి ప్రత్యక్షమాయను. ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చాడు. అంతే, అనుమానం లేదు. ఎక్కడ చూసినా సరే, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం సంసోను విషయంలో కూడా యెహోవా దూత వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి, మానోహాకు అతని భార్యకి ఇద్దరికి కనిపించాడు. కాబట్టి ఎవరు కనిపించారు? యేసుప్రభు. యేసుప్రభు వచ్చి యోనాకు చెప్పాడండి, అరే బాబు అక్కడికి పోయిరారా, ఈ మాటలు చెప్పిరా, వాళ్ళు మార్పు చెందుతారంటే నాన్ సెన్స్ అన్నాడు. పౌల మొదటి అధ్యాయం. 4 అధ్యాయాల్లో 4 మాటలు గుర్తుపెట్టుకోవచ్చు. మొదటి అధ్యాయంలో నేను పోను అన్నాడు. 2వ అధ్యాయంలో ఉండర్లే సార్ అన్నాడు. పిలిచాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయం మొదటి వచనంలో మత్స్యము కడుపులో ఉండి యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థించను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా. యోనా మంచి ప్రవక్తే, కానీ ఇంతకుముందు ఎప్పుడన్నా ప్రార్థన చేశాడండి? మొదటి అధ్యాయంలో ఎక్కడన్నా కనపడుద్దా? 17 వచనాల్లో ఎక్కడన్నా ప్రార్థన చేసినట్టు కనపడుద్దా? కనపడదు. ఎప్పుడు కనపడుతుంది ప్రార్థన? గొప్ప ఉపద్రవము. మనం కూడా అంతే. ఎప్పుడు ప్రార్థన చేస్తాం? హాస్పిటల్లో బెడ్ కింద. ఒకసారి నేను మా బంధువు ఒక వదిన గారు హాస్పిటల్లో ఉంటే నేను నా భార్య ఇద్దరం వెళ్ళాం హాస్పిటల్కి. తల కింద దిండు కింద బైబిల్ బయటకు లాగుతుందనమాట. దిండు కింద బైబిల్ పెట్టుకున్నాను నేను. దిండు కింద బైబిల్ పెట్టుకుంటే బాగా ఒత్తుకుంటుంది అంతే, బాగా గట్టిగా ఉంటుంది అంతే. ఏమైనా ఎక్కుద్దా లోపలికి? ఏమీ లేదు. ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు బైబిలు? కొంచెం అనారోగ్యం కలిగినప్పుడు అందరికీ చెప్తాం మనం కూడా. ఇక్కడ కూడా మనోడు యోనా గొప్ప ఉపద్రవం. ఆ అధ్యాయంలో చూస్తే మిగతా వచనాల్లో ఎక్కడో అగాధములో ఉన్నాను. యోనా దిగిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తాం. యొప్పే అనే పదం చూస్తే పల్లపు ప్రదేశము, సముద్ర మట్టానికి 1300 మీటర్ల లోతులో ఉంటుంది అది. కాబట్టి అక్కడి నుండి యొప్పే నుండి గాత్ హెప్పర్ నుంచి ఒప్పే వచ్చాడు. యొప్పే నుంచి ఆ సముద్ర తీర ప్రాంతం సముద్ర మట్టానికి దిగువగా ఉంటుంది. అక్కడి నుండి ఆయన ఓడ దిగువ భాగానికి వెళ్ళాడు. అక్కడి నుండి 15వ వచనంలో మొదటి అధ్యాయంలో ఎత్తి సముద్రంలో
పడేశారు. ఎందుకు పడేశారు? మధ్యలో కొంత మార్పు వచ్చింది. దేవుడు సంధించాడు, దేవుడు మాట్లాడాడు. దేవునితో మాట్లాడుతూ 9 నుంచి 12 వచనాల వరకు చూస్తే యెహోవా సన్నిధిలోంచి పారిపోతున్నట్టుగా వాళ్ళకు తెలియజేశాడు. తెలియజేసిన తరువాత దేవుడు ఆయన్ని సంధించాడు. దేవుడు చెప్పి ఉంటాడు ఏమని, అయ్యా ఇదంతా గందరగోళంగా ఉంది, ఈ సరుకులన్నీ పడేస్తున్నారు, ఎన్నో రోజులకు కావలసినటువంటి సరుకులు, ఓడ అంటే పెద్దగా ఉంటుంది కదా, మరి ఇదంతా నష్టం అయిపోతుంది, ఏం చేయమంటావు స్వామి అని అడుగుంటాడు. వెంటనే నిన్ను సముద్రంలో ఎత్తి పడేయమనరా ఆగిపోద్దని అన్నాడు. ఎత్తి సముద్రంలో పడేయమంటే ఆ మాట నేను చెప్తానండి, పక్క నుండి పడేయమని చెప్తాను నేను. దేవుడు నాకు చెప్పాడు పక్క నుండి పడేయమని చెప్తాం. కానీ యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అందుకనే కన్ఫెషన్ ఆఫ్ జోనా అంటారు. ఇక్కడ మనం చూస్తూ మొదటి అధ్యాయము 11వ వచనం. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మళించినట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగగా ముందే చీట్లు వేశారు. చీట్లు వేస్తే 7వ వచనంలో చీట్లు వేయగా చీటి యోనా మీదికి వచ్చెను. 7వ వచనం చివరి భాగం. ఇప్పుడు ఏం చేయమంటావు నిన్ను అని అడిగారు. ఇప్పుడు వెంటనే చెప్తున్నాడు యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నెమ్మళిస్తుంది అన్నాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ మాట వినంగానే యోనాను ఎత్తి పడేలా ఒక బలి అర్పించారు దేవునికి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు బలి అర్పించారు. ఏమని? 14వ వచనం. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, ఈ మనుష్యుని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాతో మనవి చేసుకొని. యోనా ప్రార్థన చేయటం లేదు, కానీ ఓడలోని వాళ్ళంతా యెహోవా నామమును ప్రార్థన చేశారు. ఇంకా చెప్పాలంటే 6వ వచనం చూద్దాం, చూడండి. మొదటి అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. నేను ఇక్కడ ఏం రాసుకున్నానంటే నా బైబిల్లో అవిశ్వాసుల యొక్క విశ్వాసం అని రాసుకున్నా. అవిశ్వాసుల యొక్క, మీ దేవుడు, మా దేవుళ్ళని అందరినీ పూజించాం, రిజల్ట్ రాలా, సముద్రం పొంగకుండా ఆగలా, గందరగోళం అయిపోతున్నావు, ఏ టయానికి ఏం జరుగుతుందో. చీటీ వచ్చింది, వెంటనే అతని దగ్గరకు వచ్చారు. ఏం పరుస్తున్నాడు? రైట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ ప్రవక్త గారు అన్నాడా? పోయి నిద్రపోతా, నీకేం వచ్చిందిరా నాయన అన్నాడు. అంతే, అసలే మామూలు పల్లెటూరు భాష, నీకేం పుట్టిందిరా అన్నట్టుగా. మేమంతా ఇక్కడ గందరగోళం అయిపోతుంటే, తుఫానుకు ఓడంతా గందరగోళం అయిపోయింది, ఊగుతూ ఉంది, మునిగిపోతుందేమో అని భయంతో ఉంటూ, హాయిగా నీకు నిద్ర ఎట్టబడుతుంది, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని అందరూ తమ దేవతను ప్రార్థించారు, కానీ రిజల్ట్ రాలేదు. ఇక్కడ మనకు ఒక మంచి ఆలోచన, ప్రార్థన వినేవాడు యేసు ప్రభు ఒక్కడే. కాబట్టి అక్కడ మనం చూస్తాం, ఓడ దిగువ భాగమున వెళ్ళి వాళ్ళు వచ్చి అడిగారు అనమాట, మనము చావకుండా. 6వ వచనం చివరి భాగం, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో. ఏం మాట అండి ఇది! లేచి నీ దేవుని ప్రార్థించుమని ఎవరు చెప్తున్నారు? ఒక అవిశ్వాసి చెప్తున్నాడు విశ్వాసికి. అవునా? విశ్వాసి కాదు, ప్రవక్త, సువార్థికుడు. 3 రోజుల్లో 72 గంటల్లో 1,20,000 మందికి సువార్త ప్రకటించాడు. ఒక బైబిల్ పండితుడు రాస్తాడు, 1,20,000 మంది కుడి ఎడమ తెలియని వాళ్ళు పిల్లలు అన్నారు. ఆ కాలంలో, ఆ డైమెన్షన్లో, ఆ యొక్క చుట్టుకొలతలో నినివే పట్టణంలో 20 మైళ్ళు 20 మైళ్ళు 20 మైళ్ళు త్రిభుజాకారంగా ఉండే పట్టణం. ఆ పట్టణంలో, ఆ భూమిలో 6 లక్షల మంది నివసిస్తారని ఒక లెక్క తేల్చారు. కాబట్టి ఇప్పుడు ఇంచుమించుగా 6 లక్షల మందికి ఆయన సువార్త ప్రకటించాడు. తక్కువడేం కాదు, కానీ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడల్లా. ప్రార్థన చేయకుండా ఏం చేశాడు? ఆలోచన చేశాడట. 4వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని. నువ్వు అనుకుంటే రిజల్ట్ రాదు, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే నీకు ఆయనకు ఏం మధ్యలో తేడా ఉండకుండా ఉండాలి, పాపము లేకుండా ఉండాలి, క్లియరెన్స్ ఉండాలి అన్నమాట. అప్పుడు ప్రార్థన వింటాడు. ఇక్కడ ఒక మాట మనం చూస్తే, ఆలోచన చేస్తే సమస్య పరిష్కారం కాదు. ఆలోచన ప్లస్ ప్రార్థన ఈజ్ ఈక్వల్ విజయము. ఆలోచన ప్లస్
ప్రార్థన = విజయము. ఇప్పుడు ప్రార్థన చేశాడు. నేను అనుకున్నాను స్వామి అన్నాడు. 2వ అధ్యాయంలో తన మీదకి కష్టం రాగానే ప్రార్థన చేశాడు. యథార్థత ఒప్పుకున్నాడు. నేను ఇలాగ పారిపోతున్నానని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు ప్రార్థన చేయమన్నారు. ఎత్తి సముద్రంలో అయితే పడేశారు. పడేసిన తర్వాత ఒక గొప్ప మత్స్యము 12:42 మత్తయి సువార్తలో అన్నాడు. తిమింగలం అని రాశాడు మత్తయి. తిమింగలము పెద్ద చేప. ఇక్కడ యోనా గ్రంథంలో గొప్ప మత్స్యం యోనాను మింగింది. యోనాను తీసుకొని ఆ నినివే పట్టణం తీసుకొని వెళ్ళి కక్కింది అక్కడ. 8వ వచనం 2:8 అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద నీళ్ళ మీద. గొప్ప మత్స్యం కదా, ఒడ్డుకు వస్తుందా? గొప్ప చేపలు ఒడ్డుకు రావడం ఎప్పుడైనా చూసామా మనం? రాదు. కానీ ఎవరు చెప్పారు ఆ చేపకి? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాట యోనా వినలేదేమో కానీ ప్రవక్త సువార్తికుడు చేప మాత్రం విన్నది. ఒడ్డుకొచ్చింది. యోనాను కక్కేసి ఒకవేళ చనిపోయిందేమో తెలియదు. ఆ చేప మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా కనబడుతుంది. ఆ చేప తన భారీ శరీరాన్ని ఈడ్చుకుంటూ వస్తూ ఉండగా ఎన్నో గాయాలు కలిగి ఉండవచ్చు. దేహమంతా గాయాలు కలిగి ఉండవచ్చు. ఎన్నో కోసురాళ్ళు, సీసపెంకులు, శీలలు, ఎన్నో అవన్నీ రక్తభరితమై ఒడ్డుకొచ్చి ఇంకా తిరిగి వెళ్ళలేదేమో. నిన్న ఈవేళ రేపు మనం క్రైస్తవ ప్రపంచంలో ఏం చేస్తారు? నిన్న గుడ్ ఫ్రైడే, ఇవాళ సాటర్డే, రేపు ఈస్టర్ సండే. రియల్ బిలీవర్కు ప్రతి ఆదివారం ఈస్టరే. నిన్న ఉదయం మా బావగారు మేము అనుకున్నాం, నిజమైన విశ్వాసికి ప్రతి ఆదివారం ఈస్టర్ డే అంతే. పునరుత్థాన దినం. దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి కొనియాడతాం, పూజిస్తాం. కాబట్టి ఇక్కడ వాళ్ళు చెడు నడతలను మానుకోవాలని చేసినటువంటి దేవుని ప్రయత్నం యోనా నీరు గారుస్తున్నాడు. దేవుడు ఊరుకోలేదండి, వేశాడు ఒక దెబ్బ. అంటే ఒక ప్రవక్త, ఒక విశ్వాసి, ఒక సేవకుడు, ఒక నాయకుడు ప్రార్థన చేయకపోతే గట్టిగా దెబ్బ వేస్తాడు. యోనాకే దిక్కులేదు, మనకు అంతకంటే లేదు. కాబట్టి దేవుడు యోనాను ఏర్పాటు చేసుకున్నాడు. నేల మీద కక్కమన్నాడు. చేప నేల మీదే కక్కింది. ఆ తిరిగి సముద్రంలోకి వెళ్ళిందో లేదో తెలియదు కానీ ప్రాణం పెట్టింది అనుకోవచ్చు. యోనా లాగా మనం కూడా అవిధేయతలో ఉన్నాం. మన ప్రార్థన దేవుడు వినడు. మధ్యలో పాప పరిహారం కావడం కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చి ఆయన శిలువ మరణం ద్వారా మనకు విడుదల, విముక్తి, గొప్ప రక్షణ ప్రసాదించాడు. ఇప్పుడు యోనా ఏమనుకుంటున్నాడంటే ఆఖరిగా 4వ అధ్యాయము, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా? అప్పుడు యోనా పట్టణములో నుండి పోయి దానికి తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించనో చూచెదనని ఆ నీడను కూర్చొని ఉండగా, ఈ 3 దినాలు ఆయన ప్రయాసపడి సువార్త ప్రకటించింది నినెవే పట్టణస్థులకు ఎందుకోసం? వాడు రక్షణ పొందాలని. కానీ ఇప్పుడు ప్రవక్త ఏం చూడాలనుకుంటున్నాడు? వాళ్ళకి ఏమన్నా జరిగితే బాగుండు. అప్పుడప్పుడు అనుకుంటాం కదా, మన పిల్లవాడు పాల ప్యాకెట్ కోసం వెళ్ళాలంటే మనం ఇంట్లో పెట్రోల్ అయిపోయింది బండిలో. పక్కింటి వాళ్ళని అడిగాం బండి, వాళ్ళు ఏదో బయటికి వెళ్ళాలన్నాడు. వాడు వెళ్తాడు, దారిలో పడ్డాడు. అంతే, ఏంటంట నాకు బండి ఇగిపోతే మనోడు యోనా కూడా అదే పరిస్థితి. ఏమంట, పట్టణానికి ఏమన్నా కావాలా? ఏం ప్రవక్త అండి, ఇట్టటోళ్ళు కూడా ఉన్నారు ఈవేళ. నాకు గనక విలువ లేకపోతే వాళ్ళు ఏమైపోయినా, యోనా కూడా అలాంటి పరిస్థితి. నన్ను ఇక చంపు, ఇంకా నీ పని చెయ్యను నేను, అంతేనా? ఇంకొకళ్ళ కోసం ఉపయోగపడటానికి కూడా ఇష్టపడలా. నేను ఇక్కడ ఏం రాసుకున్నానంటే నా బైబిల్లో 5వ వచనంలో అవిశ్వాసి యొక్క విశ్వాసం అని ఇందాక రాసుకున్నాను 1:6లో. ఇప్పుడు 4:5లో విశ్వాసి యొక్క అవిశ్వాసం. చక్కగా 3 రోజులు 72 గంటలు సువార్త ప్రకటించాడు. వాళ్ళకి నిమిషానికి 27 మందికి సువార్త ప్రకటించి రక్షించాడండి యోనా. క్యాల్కులేట్ చేసుకోండి ఎన్ని నిమిషాలు, ఎంతమంది క్యాల్కులేట్ చేసుకుంటే 1,20,000 మందికి క్యాల్కులేట్ చేస్తే నిమిషానికి 27 మందిని.
ఎన్ని నిమిషాలు మనం వేస్ట్ చేస్తున్నామో ఒకసారి ఆలోచించి, కనీసం ప్రార్థన. ఒక సోదరి ఒంగోలులో ఒక ఆమె ఉండేది, మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉండేది. అయ్యా నేను వెళ్ళలేకపోతున్నాను, అక్కడ ఇక్కడ మరి స్త్రీల మధ్య పరిచయం చేయడానికి వెళ్తాను, వీలు కావట్లేదంటే, అక్క నువ్వు మోకాళ్ళ నొప్పి ఇచ్చింది కూడా దేవుడేనక్క, నువ్వు ఇంట్లో ఉండి అందరి కొరకు ప్రార్థన చేయక్క అని చెప్పాను. నేను చెప్పాను, మర్చిపోయాను. నేను చాలా రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళకి చెప్తుందట, పాల సుధాకర్ రెడ్డి చెప్పాడు, అందుకే నేను ఏడకపోవట్లేదు, ఇంట్లోనే ప్రార్థన చేస్తున్నా, మీ ప్రార్థన సమస్యలు ఉంటే నాకు పంపించండి, నేను ప్రార్థన చేస్తాను. ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసింది. ఆ తర్వాత ఒక 2 years బ్యాక్ ఆమె చనిపోయింది. నర్సుగా పనిచేసేది సుశీలమ్మ గారని ఆ మాట ఆమె చెప్పింది అనమాట. అంటే దాని అర్థం ఏంటి? మనం తిరగలేకపోతున్నామంటే ప్రార్థన ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతసేపు అయినా చేయవచ్చు. కాబట్టి ప్రార్థన మనం చేయాలి. మన ప్రభువుకి ప్రార్థన చేయాలంటే ఆయనకు మనకు మధ్యలో డిస్టర్బెన్స్ ఉండకూడదు, తేడా ఉండకూడదు, పాపం ఉండకూడదు. పాపం ఒప్పుకున్న తర్వాత ఆ ప్రార్థన దేవుడు వింటాడు. యోనా ప్రార్థన కూడా విన్నాడు. వెంటనే ఎంత అవిధేయుడైన యోనా అయినా ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. నినివే పట్టణస్థులందరినీ 3వ అధ్యాయం 1వ వచనంలోనేమో మళ్ళా అదే వాక్కు దేవుడు ఇచ్చాడు. ఆ వాక్కు ఇచ్చిన తర్వాత వెళ్ళాడు, ప్రకటించాడు. 10వ వచనంలో మనం చూస్తే అంతటా కూడా మారు మనసు పొందారట. ఆ పట్టణస్థులం అందరూ మారు మనసు పొంది, రాజు మొదలుకొని దాసుని వరకు పశువులతో సహా 3 రోజులు మేత మేయలేదట, ఉపవాసం ఉన్నాయి. పాత నిబంధనలో ఎక్కడ మనకు ఉపవాసం ఉండి అనే పదం కనబడ్డా, గోనె పట్ట కట్టుకొని అనే మాట కనబడ్డా, తల విరియబోసుకొని అనే పదం కనిపించిన, బట్టలు చింపుకొని అనే పదం కనపడ్డా, బూడిదలో కూర్చొని అనే పదం కనపడ్డా ప్రార్థనకు సంకేతంగా కనపడుతుంది. ఎస్తేరు గ్రంథం 4, 16, 17 వచనాల్లో ఉపవాసం ఉండి నేను నా చెనికత్తెలను ఉపవాసం ఉందుదుము, నీవు వెళ్ళి అందరినీ కోటలోకి సమకూర్చండి, సమాజ మందిరానికి సమకూర్చమని చెప్పింది ఆమె ఎస్తేరు. మొర్దెకై ఆ పని చేశాడు. 3 దినాలు ఏం మీటింగ్స్ అయ్యి, ఉపవాస కూడికలు పెడితే ఎవరైనా వస్తారా? ఫాస్టింగ్ ప్రేయర్స్కి ఎవరు రారు. ఫీస్టింగ్ ప్రేయర్కి అయితే మొన్న పలానా చోట భలే మీటింగ్లు జరిగినాయి అన్నారు 2 పిల్లలు. ఏమిరా ఏదన్నట్టు అన్నాడు అంటాడు. ముక్కలు ఇంత సైజ్ అంట. ప్రార్థన అంటే అదే. ఫాస్టింగ్ ప్రేయర్ 3 రోజులండి. ఇశ్రాయేలీయులకు విడుదల కలిగిందా? కలిగింది. దేవుని యొక్క అదృశ్యమైన ఎస్తేరు గ్రంథంలో ప్రార్థన అనే మాట కానీ దేవుడు అనే పదం కానీ కనబడదు, కానీ దేవుని యొక్క అదృశ్యమైన హస్తం వారిని కాపాడుతూ వచ్చింది. 3వ అధ్యాయం 10వ వచనంలో రాజు శాసనం చేశాడు, యూదులందరూ 127 సంస్థానాలు ఒక్క దినంలోనే చచ్చిపోవాలి అన్నాడు. 9వ అధ్యాయంలో ఆ ఆర్డర్ కాపీని క్యాన్సిల్ చేశారు. 9వ అధ్యాయంలో భయపడిన యూదులు భయపెట్టారు, దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపేశారు. 10వ అధ్యాయంలో 3 వచనాలు మాత్రమే ఉంటాయి. గేట్ మ్యాన్గా ఉన్నటువంటి మొర్దెకై 10వ అధ్యాయంలో ఏమయ్యాడు? గ్రేట్ మ్యాన్ అయ్యాడు. గేట్ మ్యాన్ బికమ్ ఏ గ్రేట్ మ్యాన్. ఎప్పుడు? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 3 వచనాలే. ఆఖరి పూరీము పండగ చేసుకున్నారు. ఎంత విడుదలో! 127 సంస్థానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా విడుదల కావాలి అని ఎందుకు అట్లా విడుదల కావాలని ప్రార్థన చేశారు? ఎస్తేరు గ్రంథంలో కానివ్వండి, మిగతా గ్రంథాలు నిర్గమకాండం 1వ అధ్యాయంలో కానీ యూదుల్లో మగపిల్లలందరినీ చంపేయమన్నారు. అందరినీ చంపేస్తే యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు? రోమా 9:5 పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను, కాబట్టి క్రీస్తు వారిలో పుడతాడని సైతానుకు తెలుసు. అందుకనే ఫరో రాజు దగ్గర నిర్గమకాండంలో 1వ అధ్యాయంలో యూదులందరినీ చంపాలనుకున్నాడు. మత్తయి సువార్తలో కూడా చంపాలనుకున్నారు, చంపించారు. అయితే యేసు ప్రభు తప్పించుకున్నాడు. ఆ తరువాత ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో కూడా 127 సంస్థానాల్లో యూదుడు అనేవాడు ఉండకూడదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి రక్షించొద్దు అనుకున్నాడు సైతాన్. కానీ సైతానికి ఇష్టం లేని గ్రంథాలు 3 ఉన్నాయని చెప్తారు బైబిల్లో. ఆదికాండం, యోనా గ్రంథం, యెషయా గ్రంథం. ఆదికాండములో స్త్రీ సంతానంగా యేసు ప్రభువు పుడతాడని 3:15లో చెప్పబడింది. అదే యెషయా గ్రంథంలో, యోనా గ్రంథంలో ఆ చనిపోయినటువంటి వారిని మళ్ళా బతికిస్తాడు ఆయన అనేది పునరుద్ధానం చెప్పాడు. అక్కడ పుట్టుక, ఇక్కడ పునరుద్ధానం. 2వ రాకడ యెషయా గ్రంథంలో చెప్పాడు, వచ్చి తన సంఘాన్ని తీసుకొని వెడతాడు. పాట కూడా ఉంది కదా,
తన ప్రియమైన సంఘాన్ని తీసుకుని పెడతాడు. యేసురాజు త్వరగా వస్తాడు, ప్రేమరాజు యేసు త్వరగా వస్తాడనే పాటలు కూడా ఉన్నాయి. కాబట్టి మన ప్రభు రాబోతున్న దినాల్లో ఉన్నాం. నేను ఈ మధ్య రెండవ రాకడ శాస్త్రం ఒక చోట చెప్తూ ఉన్నప్పుడు, రెండవ రాకడ శాస్త్రం ఎస్కటాలజీ చెప్తున్నప్పుడు ఈ మాట వాడాను నేను. ట్రంప్ కాలంలో, డొనాల్డ్ ట్రంప్ కాలంలో ఇజ్రాయెల్ దేశానికి ఏదో అవుతుంది, ప్రపంచానికి ఏదో ఏమన్నా వచ్చిన దగ్గర నుండి ఖాళీ ఉన్నాడండి వాడు. ఇటువంటి కదిలిస్తున్నాడు, అటువంటి కదిలిస్తున్నాడు, వాడు అంటున్నాడు, వీడు అంటున్నాడు. 245% అంట చైనాకి ట్యాక్స్. ఏం ఆగడల్లా. ఈ 4 సంవత్సరాల్లో ఏదైనా జరగవచ్చని బైబిల్ రెండవ రాకడ పండితులు మాట్లాడుతూ ఉన్నారు. మనం సిద్ధంగా ఉందాం. మనకు మన ప్రభువుకు మధ్యలో ఏమీ లేకుండా చూసుకుందాం. మన ప్రార్థన దేవుడు వినేటట్టు చూసుకుందాం. అలాగూ మనం దేవుణ్ణి ఘనపరుద్దాం, అనేకులకు మేలు కలిగిద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించు.